நிலையே நிலையேர்த்தனம் ஸ்ரீவெங்கட நிவாசாய ஸ்ரீனிவாசாய தே நமஹ சுக்லாம் பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்ன வதனம் ध्यायेत् सर्व विघ्नाप शान्तये यस्यद्वरदां भक्ताद्याः पारिषद्याः परस्वरं विघ्नं निघ्नन्ते सततं विश्वक्षेणं तमाशयेन् श्रोत स्मार्त आदिगं निखिलं येन सूत्रदं तत्मै समस्त वेदार्थ विदे विगणसे नमः। श्रुति स्मृति नदीपूर्णं शास्त्र कल्लोल संकुलं विष्णुभक्ति उदकं शुद्धं वंदे श्री विगणोर्नवं श्री गोविंद 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 अद्य श्री भगवतः महापुरुषस्य महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्धे श्री श्वेतवराह कल्पे वैवस्वत मन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे प्रथमपादे जम्बोद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे अस्मिन् वर्तमाने व्यावहारिक प्रभावादि षष्टि संवत्सराणां मध्ये शुभनक्षत्र शुभयोः शुभकरण एवं गुण विशेषेण विशिष्टायां अस्यां शुभतिथौ श्री भगवत आज्ञया भगवत कैंकर्य रूपम श्रीमन्नारायण प्रीत्यर्थम गोत्रोद्भवस्य तम गोत्रनामधेयमुलु भार्या भर्ता पिल्लल पेर प्रार्थना। मम सह कुटुंबानां क्षेम स्थैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्याणां अभवृद्ध्यर्थम इष्टकाम्यार्थ सिद्ध्यर्थम चिन्तित मनोरथ अवाप्त्यर्थम अरोह दृढ़गात्रदां वज्र शरीरतां सिद्धार्थम समस्त सर्व आनुकूल्य फल अवाप्त्यर्थम धर्मार्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्धार्थम श्री लक्ष्मीनारायण प्रीत्यर्थम श्री श्रीनिवास स्वामी परिपूर्ण कृपाकटाक्ष द्वारा सर्व मंगल अवाप्त्यर्थम सर्व धनधान्य समृद्ध्यर्थम
శ్రీ మహాలక్ష్మ్యాః నిత్య నివాస సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి ప్రీత్యర్థం లోకక్షేమార్థం అస్య దేవదేవస్య భగవతః నారాయణస్య శ్రీయపదేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలా సమేతస్య శ్రీమత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శేషాచల క్షేత్ర నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ వైఖానస భగవత్శాస్త్ర మార్గేణ కళ్యాణ మహోత్సవం ఆచార్య ముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు సర్వం శ్రీకృష్ణార్పణ అర్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. భక్తవత్సల భాగవత ప్రియ గోవింద గోవింద. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. కళ్యాణాద్భుత గాత్రులు కమనీయ నేత్రులు కామితార్థప్రదులు కొండల కోనేటి రాయుడు. ఈ చైత్రమాసంలో పవిత్రమైనటువంటి రోజున 7 కొండల మీద నిలిచి 7 జన్మలలో మనం చేసినటువంటి పుణ్య పరిపాక విశేషం చేత తన కైంకర్యాన్ని అనుగ్రహించాడు. అట్టి స్వామివారి దివ్యశ్రీ చరణాలను వేడుకుంటూ అహమికతో అనంతరం ఇప్పుడు విశ్వక్సేనారాధన ఆరంభిస్తున్నారు. వేడుకొండ వెంకటరమణ గోవింద. బ్రహ్మణే దత్రకాశ్యభ్యో నమః. శ్రీమదే విఘ్నసే నమః. హృద్యాత్మహవ్యేన్నముదో వసద్యాం మిత్రం దేవం మిత్రదేయంలోత్తు అణోరాధాన్నభిషా వర్ధయందః సతంజేవ రసవేరాః ఇదం బ్రహ్మణేమహే బ్రహ్మాపుణోతు. అతఃపరం ప్రవక్ష్యామి ఆచార్యస్య మహాత్మనః వైగానదస్య దేవర్షే స్తోత్రపాఠమిదం పరం యపడే శృణుయాన్నిత్యం భక్తశ్రద్ధాసమన్వితః యుగలోకం భక్త్వా సయాది పరమాంగదే. ఓం దేవరాధయాపాత్రం దేవక్త్యాదిగుణాల్లభం భృగ్వాదిపణబ్రహ్మాండం వందే శ్రీవిగుణసోమనే. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విగుణోమణిమధ్యమాం అప్పదాచార్యపర్యంతా వందే గురుపరంపరాం. వందే మను సాక్షాధ్యాతృవత్రహంపరం భృగ్వాదిపణట్టారం సూత్రార్థప్రవర్తకం చంద్రాదిత్యసురోజనం అమరం క్షీరాబ్దకన్యాసుదాం స్తోత్రానందసమంతదంత విదుషా విజ్ఞాన విచ్ఛేదరం తం సాక్షాత్ ప్రభాదేవద్బందార్చందం సదాం భక్తానందగుణప్రదం విఘ్నధోల్లత్తం ప్రపద్యే భువోం. నారాయణం సకలం సకలావరేంద్రం వైఖానసం మగళం నిగమాగమేంద్రం మృగ్వత్తికాస్యమరేజమగామేంద్రాన్ సర్వానకం కులగురోన్ ప్రణమామూర్ధ్నా. బ్రహ్మణే తత్రకస్య మమరీణాం మధ్యే చిత్తాసరే కుతమయే సుమదేర్యంతం శ్రీసాత్రసారమికలం విగుణోపనేంద్రం భూయో నమామి గుణే గుణం ప్రసన్నం శ్రీవిఘ్నసే నమః. ప్రాణాయామ్య హసదేవదేవస్య ముఖదో నారాయణస్య పదే పురుషోత్తమస్య క్షేమో లీలాధ్వేదస్య వికలాండకోటి బ్రహ్మాండనాయకస్య శేషాద్రపాదరః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహోత్సకన్మాంగం వాళయశుద్ధ్యర్థం మండపశుద్ధ్యర్థం ఔపాసులోగ్నౌ స్థండేర్వర్ధే పరిత్రణాదే
श्रोवाहुदत्तं बीजापारम्भाङ्गं गुणात्प्रकर्माङ्गं प्रथमोद्धारारम्भाङ्गं माङ्गल्यारारम्भाङ्गं शुद्धर्थं नागवादनं गृह्ये आदौ निर्विघ्नेन प्रधावाप्त्यर्थम् आदौ षक्षराराधनं गृह्ये ओं धारासप्त सुदेवाढेढो धरत्सरत्स परमोर्धेढो अपापण्यन् प्रतिभाष्ये गुणावदत्ताकं सुदर्गं सुधर्म इत्तत्पूर्य इदमास्वा सपदभासान् दासान्दभास्वादपदमात्मदात्पदमात्मन्यात्मन्नमामेऽद्यावेद्रवा अमृता वृतदाः ओदाभ्रमोत्रपदा सूर्यस्य रश्मेः अत्तङ्गम्बे जलादेव वर्णभावागयामे पृथेर्भावागये रक्ताम्रभावागये यादत्रिभावागयामे वर्णसेदवाधवम् प्यामे वरुणार्मः पाद्यमप्यामे अर्घ्यमप्यामे अधुणप्या वरुणार्मः गुणावहानवेदयामे मुगाधनवेदयामे ताम्रवर्णोर्वावधारान् समप्यामे वरुणार्मः सुप्लेदः प्रणला वरदा बन्धो सर्वदेवत लम्बल्लं पावनं पुट्टकारः पुट्टपादो द्रङ्गलकारः आग्नेये पादयामे हेतुसंदात्तं गतोऽसम्भो वैराजन्देषु यत्ताम्बेषाभिनामनादेः यामे दत्तान् ददातो पद्माकारमण्डले ओं भूषक्षमावायं वा शान्तभावायं धारभावाय भोर्भोस्रमिदमावागयामे दत्तत्रे सूत्रवतीमावागयामित्रे जयामावागयामे विश्वक्षेणस्य इदमासनम् विश्वक्षेणाय नमः क्षतानुप्या उष्मानुप्या विश्वक्षेणाय नमः पाद्यमप्यामे अर्घ्यमप्यामे विश्वक्षेणाय नमः गुणावहानवे मुगाधनवे ताम्रवर्णोर्वावधारान् सेवदे विश्वक्षेणाय नमः सुप्लेदः प्रणला वरदा बन्धो अथवन्यावरान् श्रोत्रियानाहोय भवद्भ्यः वदेशे ओवाच्यदा सुपन्नाहं करोमि पृष्व स्वस्य प्रोक्तौ अस्तु प्रजापतिर्पेदाहं वेदाहं भगवान् प्रजापतिः श्याम्यन्दुकराणधाम्यन्दु वापारधाम्यन्दु महादेदेः स्वानवर्धन्दामवर्धदासुवाने श्याम्यन्दुकराणधाम्यन्दु वापारधाम्यन्दु महादेदेः स्वानवर्धन्दामवर्धदासुवाने श्याम्यन्दुकराणधाम्यन्दु वापारधाम्यन्दु महादेदेः स्वानवर्धन्दामवर्धदासुवाने वामतो देवावन्दनायतो विट्टवजक्रमे पृथिव्या सत्त्वावहे यामट्टवजक्रमे त्रेदानि देवदौ सुवर्णस्वागं श्रे श्रीनिपदावजक्रमे विट्ट गोपादाभ्यः तथा धर्माणि दारेण विष्टा कर्माणसेदो प्रधानवसुदे इन्द्रसेदत्सः तद्दृष्टोः परं ब्रह्मसावसुन्दरेः दिवे विडक्प्रदादतो तद्विप्रादोरवल्लवो कृपागं सत्सवन्दते विष्टोर्जत्तरवं पदौ पद्मगण्ये विष्णुयाम देवाः पद्मस्य माक्तवर्जतत्राः श्रीरङ्गेश्वश्यवागं सुनाभिः यथैव देवैदं विदायोः सदन्वन्ति देवात्राणशक्रा जलसन्तनोनां पुत्राधोत्रवन्दिमानो मध्यारे हृदायर्गन्धोः अतिथिद्योरतिरन्तरिक्षमादादपदादपुत्रः विश्वे देवादिपञ्चदलः अतिथिजातवतिजनत्वौ सर्वे वेदाः प्रयन्ता सर्वे यज्ञाः प्रयन्तां यत्पल्लक्षत्रं तत्पर्कर्मो देवो विषौ इदावेहोर्यमुदेदे अतनक्षत्रं नेदे तुसो ज्योगच्छेत् यत्र अन्यं पश्येत् तत्कार्यं स्यात् पुण्याकयमूर्ते प्राणायाम्य कर्मणः पुण्याः भवन्तु बृहन्तु पुण्याङ्गमस्तु कर्मणः पुण्यां भवन्तु बृहन्तु पुण्याङ्गमस्तु शस्त्रयन्त्रावृतरसवाः स्वस्त्रपोढा विश्ववेदाः स्वस्त्रनस्ताक्षरिक्षणेमः शस्त्रोपददातु प्राणायाम्य कर्मणः हृद्यं भवन्तु बृहन्तु कर्मरद्यता कर्मणः हृद्यं भवन्तु बृहन्तु कर्मरद्यता हृद्यस्य वृद्धिः पुल्लाकसवृद्धिः आभोगट्टां यावो अचालमजेतदादना महेरणा चक्षणे यावत्सौदो हरसस्वाददेनः वसदेरव मातरदत्तारङ्ग शिक्षा जन्मदापो जनेदादरः हिरण्यवल्लासोयप्पावकायासुदाकस्य भयासुन्दरः अग्नीयागर्भन्तिरेवरोपास्तानापसद्वस्वनामन्दो यादागम्राजावृणो यादवद्या सत्यान्तते अवसंज्ञानां मदस्वते अस्वते अयाप्पावकास्तानापसद्वस्वनामन्दो दिवेरवाचक्रियापसवया द्रवोवप्रदत्तं मे सर्वागं मग्नेकं मप्यागमो वावयवच्चोबलभोजनिदत्तां यदसम्भ्रगावणदागदे तत्पानानद्यानाम सदा भोरामानन्दवः उत्पेषावणेन शिवहं सवल्गदा तदा प्लोदिन्द्रवत्पाद्दा भोरस्वरो
ఉపకామగ్రస్సంతమానాభివృతోగిగం ఇంద్రావిసక్తవర్దే వేదత్పాద్మాన్ నామభోగిగం ఏకో దివోప్యహం దస్సంతమానాయదావధం ఉదాహరణమస్దే ఆవో భద్రాగతవాగ్రో వృత్తాపయుక్తా తీవ్రోపదమా ప్రాణేన సకవర్షతాగలన ఆదిత్యస్యామృతపాధునామ్యా మామోఢో వచ్చిదివాంగనాథాం మణ్డే బేదానామృతశ్రేణాద్రవం విదావః ఆవాగట్టామ యావస్థానమోర్జేతదాదన మెహరణా చక్షుదే యావత్సోదో హరస్సవాదేరః ఉదయ మాదరః తత్పారంగశిక్షాయ దుర్గः ఆపో జలేదాదనః దివేశ్రయ స్వాంద్రక్షాయ స్వపృథివ్యా సంభవ బ్రహ్మవాచ సమద బ్రహ్మవాచ్యసాయత్వాం పవాణస్వర్జనః పవిత్రేణ విజయనః ఎప్పో ధాతుపురాధమాన్ పుణందమాదేవధరాన్ పుణందమునవోదయాం పుణంద విశ్వాయవః యాదవేద పవిత్రవద పవిత్రేణ నాగమా క్వేవదేవదత్తదో అగ్నే కృత్వా కృతోగమ్మో యత్తే పవిత్ర వక్షే అగ్నే విదమంతరా బ్రహ్మదేనమునేమహే వాభ్యాం దవిదవదః పవిత్రేణ ధవేణ ఇదం బ్రహ్మమేమహే వైశ్వదేవే పుణదే దేవ్యాగాద్ యస్సే వక్వే సర్వో విదపట్టాః తయామదం దత్సదమాద్యోఢో వయగస్వ ఉదవైడాం వైశ్వానరస్వపర్మాపనాదో పాదప్రాణేన క్షురవయోభోః దేవా పృథివే పయసాపయోభిః ప్రతాపరేగ్యే వావరేదాం మృగద్దాస్రపదాస్రమః వషట్టేర్దవమన్మః అగ్నేదక్రే పుణాగమాం ఏణ దేవా పుణదా ఏణావో దివ్యంగదః తేన దివ్యాన బ్రహ్మణ ఇదం బ్రహ్మణేమహే యప్పామాణే రద్దేదే ఇడబెస్సంబరమ్మధో సర్వహోదబోధవత్రాదే సుతదమ్మాదరస్మర పావాణేర్యోధ్యేదే ఇడబెస్సంబరమ్మధో సప్పేసరసుదేదుకే క్షీరగం దప్పర్ముదోదగ పావాణే స్వసేనే సుదుగాగుదాత్సుదః ఇడబెస్సంప్రదోషః బ్రాహ్మణే క్షోదహం గదౌ ఏణ దేవా పవిత్రేణ ఆత్మానంబణ దేదదా తేన సహస్రధారేణ పావాణ్యప్పనందమాం ప్రాజాపత్యం పవిత్రో సుతోద్యామహంబరణ్మయో తేన బ్రహ్మవిదో వయ పోదం బ్రహ్మణేమహే ఇంద్రస్వదేహమాపునాదో స్వామస్వస్యావరణసమేసా క్షమరాజా ప్రవణామి పునాదవాం యదవేదామర్జం జాపునాదో తస్యంవ్య రావణేమహే గాదం యజ్ఞాయ గాదం యజ్ఞపదే దేవే స్వస్రస్వరః స్వస్యర్మార్హేభ్యः ఓర్జంతకాదివేఢ్యో కల్లాత్మద్వపదే సంజదపదే ఓం శాంతి శాంతి శాంతిః ప్రాచ్యాంతి దేవాభ్యో దక్షిణాయాంతి మాదాః పురోవాద్యం ధాంప్రదే చావా పురోవా ఉదే చాందిస్యావః వాడదయః వరస్పదమాద్యంద ఊర్ధాయాంత్యంగ సంవత్సరో యజ్ఞపదర్వాద్యంద అదోదాదే నాగేభ్యో మాద్యంద వాసోత్పదే ప్రతిజానే కస్వాంస వేదోనమేవోపవానః యత్పేమహే ప్రహ్లాయ స్వసన్నేదుద్భవదే సంజపదే వాసోత్పదే దక్షిణాక్షివ్యాఘాతవత్యాః అవక్షోదోగవర్ణో యయంబాదస్వతి వ్యసనానః మేభావాసోత్పదే విశ్వరూపాన్న విసల్ సఖాసేవయేదరః సుభః సుభాం అణోడయాన్మగతోమగయ్యాన్ హాత్పాగోజాన్నికతోస్సదంతోః తమక్రంబసవే దోగోధాతప్రదాదాన్ మహిమానమేధో సప్తప్రాణా ప్రబణం దిదపార్చిత సపద సప్తయక్వాః సప్తమే లోకాయ హృంది ప్రాణాగోధయాన్నికతా సప్తోక్త అదత్సవత్రాగ్రగత్ సర్వే అస్పా సందందే సందవస్వరలోపాః అదత్స విశ్వావోఢయోర్ధాస్థాయేన పునరధాత్మ బ్రహ్మదేవానాం పదవేగవేనాం ప్రాణాం కటో మృగాణాం శరణాగరుద్రాణాగస్వతి దర్వణానాగస్వామ పవిత్రవతే దిరేవల్ల అజామేకాం లోకదక్లకృష్టాం భక్వేం ప్రజాంజలయం దేవం స్వరూపాం అజాఖ్యో జో దేదఘాత్యారాం భక్తవోఘావజోన్యః శివదేవక్షక్షణానవః పునఃపాద్రుడోప్యామే ఉత్సవార్తే క్షేమాయ పూజాం పునర ఆగమనాయ చ సర్వోవధరాః గోవింద మత్పాదౌ శరణం వ్రజేతి చరణౌ సంసార సింధుస్తదా జానుం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్
శేషాద్రౌ జగతోస్య రక్షణ ధియా తిష్టదయా సాగర సశ్రేయాంసి చతుర్భుజ కలయతాం శ్రీ శ్రీనివాస ప్రభు. వెంకటరమణుని శ్రీచరణ సన్నిధానంలో సమస్త మానవ జాతికి ప్రాణికోట్లకు కూడా శుభాన్ని ఆకాంక్షిస్తూ సుఖాన్ని కలిగించాలి అని, వారి జీవనం సక్రమంగా సర్వేశ్వరుని దయతో సాగాలి అని భక్త సంకల్పం చెప్పుకొని భక్తులందరూ కూడా ఏకమతులై ఆ ఐకమత్య భావనతో భక్తుడు భక్తి మార్గంలో తాను ఎలాగనో తన తోటివారు కూడా అలాగనే అని భావిస్తూ సంకల్పాన్ని చెప్పుకున్నారు ఆచార్య ముఖ్యేన. తదుపరి ఆచార్యుల వారు చక్కగా భగవత్ స్మరణ, గురు ఆచార్య స్మరణపూర్వకంగా విశ్వక్సేనారాధన శుద్ధి పుణ్యాహాన్ని నిర్వహించి ఇప్పుడు సమస్త ప్రాణులకు కూడా ఆహారాన్ని అందించమని ఆనంద నిలయుణ్ణి వేడుకుంటూ ఈ క్రొత్త ధాన్యాదులను పాలికలలో నిక్షిప్తం చేస్తూ తులసి దళాలతో సువాసితమైన పుష్పాలతో ఆరాధించి బ్రహ్మ ఇంద్ర అగ్ని యమ వరుణ వాయు కుబేర ఈశానాది 8 దిక్కులకు అధిపతులైనటువంటి వారిని దిగ్దేవతలను కూడా సపరివారంగా సపత్నీకంగా సాదరంగా స్వాగతం పలుకుతూ శ్రీవారి కళ్యాణ మహోత్సవం జగత్తుకి ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ చైత్రమాసం అంతా చెట్లు చిగిర్చి పుష్పాలతో చక్కగా సౌరభంతో ఉంటాయి. అలాంటి చైత్రమాసంలో స్వామి నీ అవతార గుణ వైశిష్ట్యాన్ని శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవం బృందారాధనం కరిష్యే సన్నాణ దత్తాందోదోహర్తాయోం ప్రగ్రే ప్రథేమృతాయ షడ్మావాగయామే శరీరమావాయ అనందమావాయామే నాగరాజమావాగయామే శేషచ్ఛేదమాధౌ శేషాయ నమః క్షదాప్యామే షడాయ నమః పాద్యమప్యామే అర్ఘ్యమప్యామే షడాయ నమః मुलाभान में मुगाधन में रामपचाराप्यापे षठाय महाप्रीतः प्रणला वरदा भवन्तु. हरे को स्वस्तिरो वेदाक्षरावग स्वस्ति निर्मणः स्वस्ति बोडासो स्वस्तिद्यावा पृथ्वी सचेतुना स्वस्ति वायुमुपब्रवामहे स्वं स्वस्ति भुवनस्य यत्पदेः मृगत्पदे सर्वागणो स्वस्ति स्वस्यादित्याथो मुन्दरः विश्वे देवानो अद्य स्वस्ति वैश्वानरो वसोरग्ने स्वस्ति देवावन्द्रवः स्वस्ति स्वस्तिरो रुद्रपात्महम्मदः स्वस्तिपत्रावरणा स्वस्तिपतिरेवते स्वस्तिरेन्द्रस्याग्नेस्य स्वस्तिरो दिगदे स्वस्तिबन्धामृतरे सूर्याचन्द्रमथा विवा पुराददाग्रदाजानता संगामे स्वस्ते नंदा शबरिष्ठने में बखद्बोधवाय संदेवताराम असुरग्रमन्दजगं समस्त प्रगद्यहो अनाम वारहेव हम गोमज वांगर संगञ्च स्वत्यात्रयं मनसा तदाशो प्रेरवाणि शरणं भवद्ये स्वसिदं बाधे उपयन्नोत् ध्रुवन्दे राजावरण ध्रुवं देवो बृहत्पदेः ध्रुवन्दयन्द्यस्याग्निस्तराट्टं धारयितां ध्रुवं शुभं शुभम्. లోకరక్షక గోవింద గోవింద, సనాతన ధర్మరక్షక గోవింద గోవింద. వెంకటాచల నిలయం సర్వ సుఖ భోగ స్థితిని అనుగ్రహించేటువంటి సర్వదేవతలకు నిలయం. అలాంటి స్వామి సర్వులకు అధిపతి, లక్ష్మీపతి, శ్రీపతి, శ్రీయపతి, భూపతి. ఇలాగా ఆ స్వామివారిని భావిస్తూ ఉండేటువంటి
భక్తులని వారి యొక్క కోర్కెలను స్వామివారికి విన్నవిస్తూ సర్వావయవ సంపన్నుడైనటువంటి పరమ సౌందర్య స్వరూపుడు ఆనంద నిలయ దివ్యధాముడైనటువంటి శ్రీవారికి ఈ వైవాహిక మహోత్సవ దీక్షా సమర్పణ చేయబోతూ దానికి ముందుగా కాళ్ళు గడిగి ఆ హస్తాలకు ఆచమనాన్ని ఇచ్చి ఇలాగా ఉపచారములను సమర్పిస్తూ తులసి దళాలను పంచపాత్రలలో నిక్షేపిస్తూ గంగాది సర్వతీర్థ జలాలను ఆవాహన చేసి మంత్రపూర్వకంగా ఆ నదీ నదముల యొక్క తీర్థ జలాదుల చేత ఉపచారాలని సమర్పిస్తూ ఆ అర్చక స్వామి ద్వాదశ ఊర్ధ్వపుండధారులై దీక్షా వస్త్రాలంకృతులై స్వామివారిని సేవించడం జరుగుతుంది. ఆయా యుగాలలో అవతారాలు ధరించి మత్స్య కూర్మ వరాహ నృసింహాది అవతారాలలో ఏ విశేషమైనటువంటి ప్రభావాన్ని చూపించాడో అవన్నీ కూడా ఈనాడు కలియుగ ప్రత్యక్ష దైవంగా దర్శనమిచ్చేటువంటి ఆ శ్రీయపతి అలర్మేల్ మంగాపతి ఆయన ఆ దర్శనం చేత సమస్త శుభాలు కలిగేట్లుగా అనుగ్రహించమని అర్చకస్వామి వేడుకుంటూ రక్షా సమర్పణ చేయబోతూ ఉన్నారు. యథేష్ట వినియోగార్హం శేషశబ్దేన కథ్యతే అని ఆ ఆదిశేషుడు స్వామివారికి నిరంతరం సేవలు చేస్తాడు. అటు ఆ ఆదిశేషుని ఆహ్వానించి ఆరాధించి ఆ నాగరాజు భక్తవతంసుడు అట్టి ఆ శేషుని పేరుతోనే ఈ కొండకు శేషాద్రి అనే పేరు కూడా వచ్చింది. అట్టి తన పరమ భక్తుడిని నిరంతరం స్మరిస్తూ తన బాహువులకు కంకణంగా కూడా ధరించాడు. నాగాభరణ భూషితుడయ్యాడు. అలా స్వామివారికి అనంతుడు, గరుత్మంతుడు, విశ్వక్సేనుడు వీరంతా కూడా నిరంతరం సేవలు చేస్తూ ఉంటారు. అట్టి స్వామివారికి దక్షిణ హస్తానికి రక్షా సమర్పణ చేసి ఆ స్వామి యొక్క అనుగ్రహంతో ఆయన అనుజ్ఞతో ఆ అమ్మలిద్దరికీ కూడా కళ్యాణ కంకణ ధారణ చేయటానికి సిద్ధమవుతూ ఉన్నారు. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమల కోమల వాసిని అయినటువంటి ఆ అమ్మని, ఆమె ప్రియసఖి అయినటువంటి భూమాతను కూడా, భూపిరాట్టిని, పెరియ పిరాట్టిని కూడా పూజిస్తూ పుష్పాలతో ఆరాధిస్తూ మా నీ సంతానమైన ఈ జగత్తులో ఉన్న సమస్త ప్రాణిని అనుగ్రహించవమ్మా అని ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. భగవంతుడైన ఆ శ్రీమన్నారాయణుని యొక్క ఆలోచనలకు అనుగుణంగా తనను తాను మలచుకొని ఆ భగవత్ సేవలో మనమంతా కూడా నిరతులమై ఉండాలి అని చెప్తుందా అన్నట్లుగా అమ్మ సిగ్గుల మొగ్గయ్యి పద్మాన్ని చేత ధరించినటువంటి, పద్మపీఠం మీద నిలిచినటువంటి పద్మప్రియ, పద్మ ఆనన, పద్మ ఊరు, పద్మాక్షి, పద్మ సంభవాం, ఇన్ని రకాలుగా ఏమిటి హృదయం అనేటువంటిదే పద్మంతో సమానమన్నారు. ఆ హృదయ పద్మం వికసించాలి, అక్కడ పరమాత్మ యొక్క స్వరూపాన్ని ధ్యానం చేయాలి అని కూడా యోగులైన వారు అట్టి ఆ ధ్యానామృతం చేత భగవద్ అనుభూతిని ఆస్వాదిస్తారు. అట్టి ఆ అమ్మకు కూడా రక్షా సమర్పణ చేస్తూ ఉన్నారు. జగన్నాయకి అయిన, బ్రహ్మాండ నాయకి అయినటువంటి, చంద్ర సహోదరి అయినటువంటి ఆ శ్రీ మహాలక్ష్మి వరలక్ష్మిగా, ధైర్యలక్ష్మిగా,
ధాన్యలక్ష్మిగా, సంతానలక్ష్మిగా ఇలాగ 8 రూపాలలో ఆ భగవచ్ఛక్తి ఆవిష్కృతమవుతూ ఉంటాయి. ఆ అమ్మ పాదపద్మాలకు మనం అందరం కూడా నతమస్తకులమై అంటే శిరస్సు వంచి నమస్కరిస్తూ వేడుకొందాం. అమ్మకు వామ హస్తానికి రక్షా సమర్పణ. స్త్రీలు ఎడమ చేతికి రక్షా కంకణాన్ని ధరించాలి అని ఆ నియమాన్ని పాటిస్తూ శ్రీవారికి దక్షిణ హస్తం, కుడి హస్తానికి రక్షా సమర్పణ చేశారు. ఇప్పుడు అమ్మలిద్దరికీ కూడా ఎడమ హస్తానికి ఆ రక్షా సమర్పణ చేస్తూ ఉన్నారు. అట్టి ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం చేత లోకమంతా కూడా చక్కగా ఉత్తమమైన సాత్వికమైన పరమ ఆనందదాయకమైనటువంటి స్థితిని పొందాలి అని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ చక్కగా రక్షా స్వీకారం చేస్తున్నారు అర్చక స్వామి కూడా. విప్రరూపంలో ఉన్నటువంటి నారాయణుడు అని భావన చేస్తారు. అర్చకస్తు హరిస్సాక్షాత్ చరరూపీ నసంశయ అని మనకు ఆగమ గ్రంథాలు ఉట్టంకిస్తాయి. దాన్ని పురస్కరించుకొని అర్చక స్వామి తాను కూడా రక్షా స్వీకారం చేసిన అనంతరం ఆ అగ్నిని జ్వలింపచేసే ప్రయత్నం చేస్తూ అగ్ని ప్రతిష్ఠ అని ఆ వేద విషయకమైనటువంటి కర్మ బ్రహ్మ స్వరూపమైన ఆ యజ్ఞ ఆరాధన చేయబోతూ ఉన్నారు. ఆఘార కర్మ కలిష్యే యత్రోన్మింద్రజ్ఞాలయం ప్రోక్ష్య యోతోన్మింద్రస్తవా శుద్ధ శుద్ధేర్ధామ్నా శుద్ధైర్వృద్ధైర్వా వృద్ధాదర్వాన్మవంతో ఇంద్ర శుద్ధో ఆగయ శుద్ధ శుద్ధ రోధే శుద్ధో నిన్నదార్యా శుద్ధమద్య సమ్య ఇంద్ర శుద్ధ హృదయం శుద్ధత్తాని దాక్షే వృద్ధ ఉద్నాయజ్ఞానుషాదే తండలే భూయత్వావాహయామే మై దేవాద్రమయల్ధాం మయ్యాదేత్వై దేవోదే దైవ్యాహోద ఉర్వేట్టా సమ సర్వా సువీరాః పక్షం విజంతో యోమానికాంగవత్సరాగ విశ్వే దేవాదో అధివాదామే దేవేశ్వరుడక్రోధ విశ్వే దేవాద మహాత్ప్రియ మానదామద్గణే సోమరాజల్ల అగ్నం మల్లప్రవానస్థం ప్రత్యంతమైషాన్ దత్తములు ఆవిడే దర్బానా సప్రేషామాగయామే ఉద్ధమే యద్యోపాత్మను రేఖా గాయత్ర ప్రోక్ష శ్రేళ్ళంబర్గోదమే ధ్యోయోణ ప్రదాద ప్రణామాగయామే రేఖాయ స్కందమావాహయామే జాదవే దోపల శ్రే అగ్నివ సద్దాదవే గర్భాదన ఇల్లోమయామో తగ్ధిల్ధాయ ఉపావరాగ జాదవేద పురత్తం దేవేభ్యో హవ్యమనప్రయాణాయత్పాధ్యక్షత శ్రోణోదరేణే విజనే వాయుమావాహయామే ఇంధనే అగ్నిమావాహయామే అగ్నాయాక వీరాధే యోదాచ్చుగఢే అతిదేవం నస్వాన్ ఉదయం నస్వాద్ హృదయం నస్వా దేవదౌ అప్రద శ్రేళ్ళంబర్గో దేవే దిహోయోడ ప్రజయాద్ బ్రహ్మయ జ్ఞానం బ్రహ్మ సాద్విదేమయ సృజో వేనాభ సముద్ర్యాసోత్సవ ఓం భో బ్రహ్మవావాయమే ఓం భ ప్రజావాయమే ఓం దావిదావాయమే ఓం భోర్భోత్సవ హిరణ్యగర్భమావాయమే బ్రహ్మాధీనామిదమాధనం బ్రహ్మణే మహాసరాజరూపజనమర్పయామే సోమాధేరంగం సోమర్వందమాదకం సోమా వీరం కర్మణ్యం దాదో సాధన్యం విదగ్ధం సభేజం శ్రవణయోదాపే ఓం భో స్వామావాహయామే ఓం భాగ్యంగవావాయమే ఓం ధాంతమావాహయామే ఓం భోర్భోత్సవ చంద్రమావాహయామే సోమాధీనామిదమాధనం రూపజనాన్ సమర్పయామే బ్రహ్మణ్ ప్రకృష్యామే యమానస్తు సపీడాం ఓం ప్రోక్ష స్వామ ప్రకృష్యామే విట్టేది మానోస్తు తప్పీడాహం ఓం ప్రోక్ష పాత్రద ద్రావమాధాయ సూర్యస్య రశ్మిభిః ఆబోధాగ్రే ప్రోక్షితాస్థ ప్రాచ్యావట్టాస్తో బోధే స్వాదేధే గన్నిధాయ
विट्टवे नमः विट्टोऽस्तु बोधे दक्षिणोऽस्तु बोधे उत्तरविजयत्योऽस्तु बोधे पश्चिमदशोदत्ता देवेभ्योऽस्तु बोधे विट्टवावा यावे महाविट्टवावा यदा विट्टवावा धर्मव्यावा यावे सरदाधे गिरदाधे द्रवाधे धारणाधे वाणत्पुत्र देवेभ्यः सन्दस्वा पृथिव्यावग्रेष्यामे भूमप्रेष्यामे धमानवासं गच्छ प्रणयगन्धवदावृत्तलागस्य विट्टेजमानोऽस्तु सप्रीडाहम् ॐ रोक्ष वामा प्रणयस्यामे धमानवासं गच्छ प्रणयगन्धवदावृत्तलागस्य विट्टेजमानोऽस्तु सप्रीडाहम् ॐ रोक्ष ॐ वायुरक्त सुंदाले वेरु सपात्रा दे विद्याये लंबगो देवे ये अयण प्रजाद ब्राह्मण दत्तारा प्रजापति बाबा यावे ब्रह्मांड बाबा यावे इंद्र बाबा यावे अग्नि बाबा यावे सोम बाबा याग्नि बाबा यावे प्रजापति बाबा यावे ब्रह्मांड बाबा यावे इंद्र बाबा वसो नाबा यावे वरदा बाबा रुद्र बाबा यावे स्वस्य सविट बाबा यावे बृहस्पति बाबा यावे मित्र बाबा रुड बाबा आदित्यानावाय श्रीरावाय भूषणवावाय कक्षमावाय कक्षसोमावाय यावे औपासंख्यमावाय यज्ञस्वान्दवारावाय यावे सर्वदेवानावाह यावे आज्यवाहे प्रजापतिजट्टन्नवावे प्रजापतिजट्टन्नवामे ब्रह्मणाजट्टन्नवामे इन्द्राजट्टन्नवामे अग्न्याजट्टन्नवामे सोमाजट्टन्नवामे अग्निर्वाभ्याजट्टन्नवामे प्रजापतिजट्टन्नवामे ब्रह्मणाजट्टन्नवामे इन्द्राजट्टन्नवामे वसभ्याजट्टन्नवामे मरभ्याजट्टन्नवामे रुद्राभ्याजट्टन्नवामे अपवस्वस्याम् वांसविट्राजट्टन्नवामे बृहस्पतिजट्टन्नवामे मित्राजट्टन्नवामे अरुणाजट्टन्नवामे आदित्याभ्याजट्टन्नवामे अश्वभ्याजट्टन्नवामे पुट्टाजट्टन्नवामे कक्षाजट्टन्नवामे कक्षसोमाजट्टन्नवामे अववादज्ञाजट्टन्नवामे केष्वेभ्यो देवेभ्यो जट्टं नर्मदावे सर्वदेवेभ्यो जट्टं नर्मभावे आज्यन्द्रप्रदर्शयावे स्वरन्द्रप्रदर्शयावे अग्निज्योतिरथे समिति स्वाहा अमृतमधे अंतरम रक्ष अंतरद आराधय प्रत्यट्टहं रक्ष प्रत्यट्ट आराधय चित्तयत्वा भ्रातृवत्रोधो सुर स्वाहा वाक्पतित्वा भ्रातृवत्रोधो सुर स्वाहा देवस्था भ्रातृवत्रोधो सुर स्वाहा एकं तदागत प्रवारा करथं बोर्नामा समुदागहेत्वा सरसयत्वा अभ्यर्च अक्षत आज्य नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नेय नमः जातवेद नमः पावकाय नमः विदावकाय नमः उतवकाय नमः कटुवकाय नमः दावकाय नमः स्तुवकाय नमः अग्निपुरुषाय नमः देवनस्व अनवदानस्व धरदानस्व देवदव दप्रदवा सगदाले वक्षोद्वाणय अयन्दद्नाद्देवे स्वाहा देवल आहार उत्तसमतो सबंधो महान दोडनंदो आदस्व वायव्यादाग्ने याल्दं देवदे स्वाहा एतदिदानाल्दो इंद्राय स्वाहा अग्ने स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यां स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसभ्य स्वाहा मरभ्य स्वाहा रुद्राभ्य स्वाहा अपवस्वस्य वांसविट्टवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्यभ्य स्वाहा स्वभ्य स्वाहा पोटे स्वाहा कक्षाय स्वाहा कक्षसोमाय स्वाहा अवभासज्ञाय स्वाहा ज्ञेष्वेभ्यो देवेभ्य स्वाहा ओं सर्वदेवेभ्यः स्वाहा द्रव्याभिहार्य सर्वं सावित्र्या गृहीत्वा जिह्वा व्यावृते जुहोदे ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सुव स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा अधिदेन्मवग्रस्ताः नमदेन्मवग्रस्ताः सरदेन्मवग्रस्ताः देवदविदप्रासादेः स एवो वृणादिर्वा स्वः वैवाहि महोत्सकर्माङ्गो उपासवर्गो आहार हवमणे मंत्रस्वरवर्णविदपर्यास नूनादृक्त प्रायस्थितार्थम अतो देवादिविट्टवं गृहे देवनस्वादेवस्वादेवनस्व देवदव दप्रसुवा ओं मतो देवावन्दनो यदा विट्टवजकवे पृथिव्या सप्ताह स्वाहा यथा विट्टवजकवे त्रैतान् देवदौ समस्वाङ्गुरे स्वाहा श्रेणिपदावजकवे विट्टो गोबाधाभ्यः सदामाधानि स्वाहा विट्टो कर्माणपसेदो वृदानवस्वधे इंद्र से दत्सका स्वाहा तद्दृष्टोः परमं पदकं सदावसन्दोरयः
दिवे वटप्रदादं स्वाहा तद्विप्रादो न वल्लभोजा कृपागं सत्सवन्दने युष्टोर्यत्परमं वदग् स्वाहा ओं भो स्वाहा ओं भ स्वाहा ओं भ स्वाहा ओं भोर्भुवः स्वाहा अजिदेल्मवग्गस्ताः हृदयल्मवग्गस्ताः हृदयल्मवग्गस्ताः धवदविदप्रासादेः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గక్కన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచిరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే మొగరు దేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే విద్య కాగిరించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు బిక్కి కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒక్కిరి రతులకును ఒకరొకరు అగ్గమై శ్రీ
వెంకటేశుడల మేలుమంగా గుడి అగ్గమై శ్రీ వెంకటేశుడు మేలుమంగా గుడి వెగ్గలించేరు అలపార విసరరే ఇప్పుడు భగవనే దత్తగస్య మగరిషాం మధ్యే చిత్తాసనే కులమయేంద్ర శ్రీధాత్రదామికలం వికలాపలేంద్ర భూయా నమామి గుణైకు గుణం బ్రహ్మణం శ్రీవికటధే నమః. అస్య సేవదాదిరారాయణస్య అదిందాభక్త్యమానస్య మహాదలోకస్య మధ్యే పరబ్రహ్మమాణానాం అనేక కోటి బ్రహ్మాండానాం జగదమే వ్యక్త మగధగంగార ప్రదీయ తేజోవైరాకాశాత్మకైరావృతే ఆత్మల్మగధ బ్రహ్మాండమండలే ఆదాయ క్రోర్మాండ ప్రవేక్షరదాగరే స్వదద్వేట్టోపరపట్టస్య అదల విదల సుందర విహీదల సప్తపాదాస్వామలే భోలాగ భవల్లాగ సవల్లాగ బహల్లాగ జలోలాగ తపోలాత్యలోకాకృత్వాగస్య అదవాఘే మహారాలాయమానస్య పణిరాజక్షేరస్య సహస్రపణామణమండలమండలే అష్టదగ్దండండాదండాద్యంబిదే లోకాలోకాజలవలయదే లవలాప్తే పరవృతే జంబో ప్రక్ష సప్తైర్దేవైర్దేవదే మాఘేంద్రాదే సత్పరుణాదే ఏమకోట పర్వతాదట్టుదే ఇంద్రప్రహ్మణాద్భుతే హరిపుండ కింబర ఐరావదా ఇంద్రప్రస్థబలగ పాంజల్య స్వరగే పంచాశత్కోటి విశీర్ణ భూమండలే అఖండాద్భుతే జంబోద్భేభే భారతవర్షే భరతఖండే దండకారణ్యే ప్రజావక్షేత్రే సమభవమత్యరేఖాయాः శ్రీ గంగాదిగ్బాహే కృష్ణా కావేర్యో మధ్యప్రదేశే శ్రీ ఆదివరాజక్షేత్రే వెంకటాచలే దశపూర్వేషాం దశాపరేషాం తద్వంశ్యానాం పితॄణాం చిరకాల విత్తీర్య ఆమాద ప్రమాద సంమాద వైగుండాక్వలోకేషు సౌరోప్య సామేప్య సాయుధ్య పదతిమాక్రమధ్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రేత్యర్థం చదల్లక్ష్మ ప్రమాణామే దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త భాగ్యేన వేదోక్త భాగ్యేన వికలసోక్త ప్రకారేణ వరీయుక్త ప్రకారేణ యావాధ్ర కన్యాదాబల ప్రాప్త్యర్థం కన్యాదానం కారయిష్యే. అస్య సేవదాదిరారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ కళకాంబీరస్య దివ్యమంగళ విగ్రహస్య సకలోద్భాంగిత కోటి సూర్య ప్రకాశస్య శ్రీమదో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖ్యార్థ ఆగమాక్త ప్రకారేణ ఆంగీరద భారతపద్య భారద్వాజ త్రయాణయ ప్రబలాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవద వేదేన ప్రవర్తమానస్య పరతోత్సావతారస్య భగవత పరమాదేవస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోత్రే ఆంగీర భారతపద్య భారద్వాజ త్రయాణయ ప్రబలాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణబోధస్య మూలప్రతిసుఖీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణాప్యాధిపదాద్ వృత్తస్య స్థలమాన ప్రవర్తమానస్య శ్రీమహావిష్ణోః పరమాదేవ బ్రహ్మణ పౌత్రాయ ఆంగీర భారతపద్య భారద్వాజ త్రయాణయ ప్రబలాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సహస్రవదారవాదానందస్య
अर्चावतार प्रद्युम्नावतारस्य श्रीमहाविष्णोः आधिरामणपत्राय आंगीरवार्पत्य भारद्वाज त्रयाण प्रवणानंद भारद्वाज गोत्रोद्भवाय भक्तलाग परिवाराय किरीटकारकेयोर दिव्यावरणभूषिताय प्रपन्नपारिजाताय कौस्तुभालङ्कृताय दिव्यपीताम्बराय दिव्यमाल्योपशोभिताय विद्यावताराय शरणगणवागण रूढाय अचिन्ताद्वयतयोवर स्वभावलाकल्य जोजोवय रत्नाकराय अखिलशाखाध्यायनो अखिललोकपवित्रगोत्राय श्रवणनक्षत्र मकरराधो जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय सावादोळ सकल वेदाध्याय भागवत्सवळ प्रवाळ औजाणे प्रबलानंद भार्गवगोत्रोद्भवे सर्वालंकारवते श्री महाविष्णोः श्रोत्रांगदकेयोर पादारविन्दां श्री महाविष्णोः वक्षस्थलनिवासने अतिसौन्दर्यवदे आनन्दगुणात्मिकां इमो श्यामलांगे उत्तरोदय नक्षत्रे कन्याराहो जाताम् अयोनिजां मृगोत्सङ्कल्पतरयाम् इमां श्रीदेवीनां नीम् इमाङ्गल्यां वृणीमहे दास्यामे यज्ञसावादवणं सकलवेदाध्याये कासोत्थानेत्रेत्र्याढ्य प्रवान्वितं कासवगोत्रोद्भवे सर्वालङ्कारवदे श्रीमहाविष्णोः श्रोत्राङ्गदकेयोर पादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरे अत्यन्त सौन्दर्यवदे आनन्दगुणात्मिकाम् इमो श्यामलांगे रवदे नक्षत्रे मिलनाथो जाताम् अयोनिजां कश्यप प्रजापते संकल्पतरयाम् इमां भूदेवीनां नीम् इमाङ्गल्यां वृणीमहे दास्यामे कन्याङ्करसम्मल्लाग्रहावोऽहं दास्याट्टवेलभ्यं ब्रह्मलोकजगेढ्या कन्याजलङ्कृताहसाद्य सुधीरायुर्वेदे प्रेदाहं वेत्सामे धर्माहतेध्ये विश्वम्भरः सर्वभूता सकलः सर्वदेवताः इवाङ्गल्यां प्रदास्यामे प्रीणादकमलापदेः कन्याधारवर्तसवर्तहस्तदे भवन्तो महान्दोरकन्नन्दो प्रजापते श्रियाम्यदाः पुष्कयारददात्सवो कावस्तवृत्तिमानन्दम् तस्याग्ने भाजयगमाम् मोदप्रमोदानन्दः पुष्कयोर्निकितः सपः सुप्तवकामस्य द्रव्याणि दक्षिणानां प्रदग्रहे జగద్రక్షక గోవింద గోవింద లక్ష్మీరమణ గోవింద గోవింద ధాత్రీరమణ గోవింద గోవింద జగద్రక్షకుడు అయినటువంటి స్వామివారి యొక్క దివ్య సాన్నిధ్యంలో మాంగళ్యాలకు అభిషేకం చేస్తూ ఉన్నారు. ఈ సృష్టి అంతా సంకల్పం వల్లనే ఏర్పడింది అని, సంకల్పమే సృష్టి అని. ఈ సృష్టి కొనసాగించడానికి కావలసినటువంటివన్నీ కూడా సృజించి ధర్మ అవిరుద్ధమైనటువంటి ఆ కోర్కెను కూడా సృజించాడట. దానికి మనం చూసేటువంటి
సమస్తమైనటువంటి ప్రాణికోట్లలో మానవుడు సర్వోన్నతులుగా ధర్మాచరణ చేయడానికి ధర్మము, అర్థము, కామము, మోక్షము ఈ 4 సాధించడానికి యోగ్యతని కలిగినటువంటి వాడు మనుష్యుడు మాత్రమే అని, అట్టి మనుష్య జాతిని ధర్మాభిముఖంగా నడిపించడం కోసమే భగవానుడు అనేక అవతారాలు ధరించాడు. ఆ అవతారాలలో రామావతారం మానవుడికి చాలా దగ్గరగా, నేను మానవుడినే అని దేవతలతో కూడా చెప్పిన అవతారం రామావతారమే. అట్టి రామావతారం ఈ చైత్రమాసంలో ఆవిర్భవించింది. అందువల్లనే ఈ చైత్రం అనేటువంటిది విశేషమైనటువంటిది. చైత్రే శ్రీమాన్ అయం మాస, చక్కగా ఉండేటువంటిది మధుమాసము అని కూడా జ్యోతిష్యవేత్తలు చెప్తారు. ఈ చైత్ర వైశాఖాలు చైత్రమాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమేహని శుక్లపక్షే సమగ్రంతు తథా సూర్యోదయే సతి అని కూడా ఈ కాలాన్ని లెక్కించడానికి మనం ఇప్పటిదాకా విన్న మహాసంకల్ప పఠనం. ఈ మహాసంకల్పం అనేది గొప్పది అని, సంకల్పం ఇందాక మనం చెప్పుకున్నాం, సంకల్పమే సృష్టి అని. భగవంతుని యొక్క సంకల్పమే ఈ సృష్టికి కారణభూతమై వసంత ఋతువు ఆరంభంలో శుక్లపక్షంలో మొదటి రోజున సూర్యోదయం అవుతూ ఉండగా బ్రహ్మ సృష్టి ఆరంభం చేశాడు అని. జీవుని మనుగడ సాగించడానికి అవసరమైన కాలము, గ్రహము, నక్షత్రము, ఋతువులు, మాసాలు, సంవత్సరాలు ఇవన్నీ కూడా మనుగడలోకి వచ్చేట్టుగా చేశాడు అని మనకు ధర్మశాస్త్రాలు చెప్తాయి. బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి రోజు, ఆ మొదటి యుగాది అని. ప్రభవ మొదటి సంవత్సరం, ఋతువు వసంతం, మొదటి మాసం చైత్రం, మొదటి తిథి పాడ్యమి, మొదటి వారం ఆదివారం. ఆ వేళ ఈ సృష్టి ఆరంభమైంది అని. అందుకనే మన సంవత్సరాలలో చాంద్రమానంలో మొదటిది ప్రభవ, చివరిది క్షయ అంటే నశిస్తోంది అని. అంటే దానికి ఇంకొకటి కూడా అక్షయ అని కూడా పెట్టారు. మొదటిది ప్రభవ, సృజించబడుతుంది. అంటే ఈ బ్రహ్మకల్పం అంతమయ్యే సంవత్సరం అన్నమాట. అందువల్ల చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాడ్యమి తిథి ఉన్న రోజుని విశేషంగా మనం చేస్తాం. తత్ర చైత్ర శుక్ల ప్రతిపత్ సంవత్సరారంభము అన్నారు. ఉగస్య ఆది ఉగాది అని కూడా. ఉగము అంటే నక్షత్ర గమనం. బ్రహ్మకు పగటి కాలం మన లెక్క ప్రకారం 432 కోట్ల సంవత్సరాలు, రాత్రి కూడా అంతే. కాబట్టి 360 రోజులు ఈ లెక్కలో పూర్తి చేస్తే ఆయనకు ఒక సంవత్సరం. అంటే 3,11,040 కోట్ల సంవత్సరాలు. ఇలా 100 ఏళ్ళు బ్రహ్మ ఆయుర్దాయి. ఇప్పటి వరకు 6 బ్రహ్మలు ఈ సృష్టి కల్పారంభం చేసి ముగించారు, నశించారు. 7వ బ్రహ్మ ఇప్పుడు ద్వితీయ పరార్థంలో ఉన్నాడు. అదే ఇందాక మహాసంకల్పంలో ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే అని పఠించారు. అంటే ఇప్పుడు ఆయన వయస్సు 51 సంవత్సరాలు అన్నమాట. ద్వితీయ పరార్థం. కలియుగం ప్రమాదినామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి ఆరంభమైంది అని. ఈ కల్పం ప్రారంభమై 129,29,49,114 125 సంవత్సరాలు పూర్తయి. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరంలో కలియుగంలో ఉన్నాం. 5,125 సంవత్సరాలు అయిపోయింది కలియుగం ఆరంభమై. కనుక ఇలాంటి ఆ మహానుభావుడు
కాలాన్ని నిర్దేశించినటువంటి వారు. ఈ కాల నిర్ణయాన్ని మనకు పంచాంగవేత్తలు చూపిస్తారు. అట్టి కాలస్వరూపుడు, కాలాన్ని నియమించేవాడైనటువంటి ఆ పరమాత్మ తాను కూడా ఆ అవతారాల్ని ధరిస్తూ జగద్రక్షణ దీక్షా తత్పరుడయ్యాడు. అందుకనే ఈ ధర్మార్థ కామ మోక్షాలు మనుష్యుడు సాధించడం కోసం గృహస్థాశ్రమ స్వీకారం చేసేట్టుగా చేస్తున్నారు. ఇదిగో మాంగళ్య ధారణ. గోవింద గోవింద. మహామంగళధారణం కరోమే ప్రజాపతిస్తమరాజాపరాదంతయో వేదాంతయద్దండ తాంగత్తే కొరదాతగథేతాధావిత్రే అరణ్యే నమః. అరణ్యే మహామంగళధారణం కరోమే మాంగళ్యధారణోత్తరసమర్థవంద మహాంతోరంద సంతా సంజా వేరుఢ ప్రజావాద్దరంజ రోజరోజమానస్వన శోభమాన కళ్యాణ విమే పాపయస్వరేం దేవానాగం దేవకం సురకామనవత్పరం సోమం విపతో శివోత్తునః. శృంగారరాయ లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకే రాయనేమి. లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకే రాయనేమి. లావణ్య శృంగారరాయ జలధి వంటిది పవ్వళించు నా మనసు. గాలి ఊర్పులే కడళ్ళు కలదులోతు. పాల జలధి వంటిది పవ్వళించు నా మనసు. గాలి ఊర్పులే కడళ్ళు కలదులోతు. చాలగ తొల్లి నీవు సముద్ర శాయివట. చాలగ తొల్లి నీవు సముద్ర శాయివట. ఈ లీల నీ వినోదానకే రాయనేమి. లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకే రాయనేమి. లావణ్య విజ్ఞానం జస్వాజ్ఞానం జస్వామన సత్వాదకురే సత్వాదరద సత్వా భనవద సత్వా భగత్ సత్వారంధ్రం జస్వాహ ఓం భస్వా వస్వా భోర్భవ స్వస్వాహ అధిదేన్మగ్గతా హృదయ హృదయ అప్రాదా వేదేవో స్వామన వైవాహ సన్మాంగ ఉపాధరాగ్గో రాజహోమం గరిష్యే
అదిదామిళ్ళస్వారుదేవసారుదేవమిళ్ళస్వాదప్పుడువాళ్ళాజానామిత్యవఘార్య ఇవాళ్ళాజారామవామహర్దగణామవ సుబ్ధంజహన్నడలాసదగ్నడమగదాయాళ్ళారమభ్రోధేర్గోళాజారాపల్లేధేర్గాయరత్వవేపవేదందాం యదయోమభస్వాహ ఆదట్టేవత్తారవస్పైవత్తగ్రస్థిరాభవ అపదట్టపరం యద సహస్రపదాయత ప్రత్యన్మగప్రామ్యుక్రావాయుధ కామయపకంరాజనయం విమానలాజ నవ్వామి సమద్భగణాన్మమ తుభ్యం జసనడలాసదగ్నడలాయల్లారభ్రోధేర్గోళాజారాపల్లేధేర్గాయరత్వవేపవిరేదందా యాదయో మమ స్వాహా ఆదట్టేవమస్పాలవస్పైవత్తగ్రస్థిరాభవ అపదట్టపరం యద సహస్రపదరాయత ప్రతమ్మగప్రామ్యుక్యావయత గమేపందాదరేయం వివాల్లాజాలహ్వ సమర్థకరణాన్మమ తుభ్యం జసనడలాసదగ్నడలా యల్లారభ్రోధేర్గోళాజారాపల్లేధేర్గాయరత్వవేపవిరేదందాం యాదయో మమ స్వాహా ఓం భో స్వాహ స్వభోర్భో స్వస్వాహ జిదేర్మోగతారుదేవదేవదప్రాదావే సర్వప్రాయస్తార్థం అదో దేవాదివట్టోమం గరిషే ఏదవట్ట క్రమే దివ్యా సత్తా స్వాహ ఇదవట్ట వజక్రమే త్రాదమాత్రే స్వాహ త్రిని విదావజక్రమేవట్ట గోపాలభ్యమ్మ స్వాహ కర్మ విషయవృందసే దశగా స్వాహ తద్విష్వాహ పరమదేవేవక్త స్వాహ తద్విప్రాసోజాగవంతోర్యత్ప్రమదగ స్వాహ ఓం భో స్వాహ ఓం భో స్వ భోర్భో స్వాహ అధిదేవమగస్తాహర్వదేవదేవదప్రాదావే అగ్నే స్వాహ అగ్నే లదాయ స్వాగ్నవే స్వాబ్దేవదే స్వాందాయ స్వాభ్యోదేవేభ్య స్వాహ సర్వాభ్యోదాభ్య స్వాహ సర్వత్రేవాదట్ట సర్వత్రేవాదట్టే స్వాహ వాస్పదే వాస్పదే స్వాహ స్వాహ యదో స్వాహ సమదధితోజోధిధామే స్వాహ యమస్దేవ వృతమే వాయ స్వాహ సూర్యదర్శమే హోమదత్తమే వాయన ప్రాణాదిమే వాయ స్వాహ తత్వజ్ఞాత్వా ప్రియాడే తత్వహత్వనిరావృత హృదయ స్వాహ హృదయ స్వాహ అగ్నిర్భక్త గస్వా వేద భక్త గస్వాదోర్ భక్త గోడ సోక్త గస్వాగ్న జన వేద జనందో జనవదయ గస్వాహ సవంగాం గౌడాగజన సమస్తేంద్రో స్వాహ పూర్ణాగతవత్తవాంజోదే నమోభయ పూర్ణాగదే నమేవాప్నోదే అదో వయం పూర్ణాగదే ప్రతిదట్ట స్వాహ ఆజ్యశేషం ఇంద్రాయతకో మే స్వాహ తత్రాయాగ్నితృపద హృదయతృపద బ్రహ్మాధ్యాసప్యంద అధిధర్మగస్తాన్ దేవదప్రాదావే ఆవాసవల్లవన్ పశ్చిమద ప్రబలయా దక్షిణ దక్షిణ ప్రాచ్యామి సదర్వధే సర్వాన్ ప్రవోక్య గ్రంథ విసర్జాద్యోక్ష్య ఆప్యాయం లాభావోడు శుద్ధాంతాం బోయే పాయవత్వోద్భాగ్య భోదే పాదే రమదే హిరణ్యమదగ్నే గసవత్సత్రాయ హో యజ్ఞవరాంత్రయాయ హో తన్నేత్రయాయ హో
దీర్ఘాయుత్తాయ సతాయ బలాయ సదంజ వచ్చధేత్రయాయుషో ఆ భోగిట్టామ యాభోస్తాలు యోగసమాధేవో ఓస్తభేదోగ్నే జావే దేవాన్ నమ హయర్వాజా ప్రహేల్యోద్ధార్తమా ప్రదే స్వభావాద సకలం బాత్పై సర్వం శ్రీమన్ నారాయణాయ ప్యామే సర్వం శ్రీ శ్రీనివాసార్పితో సర్వం శ్రీ చిట్టార్పితమస్తో బ్రహ్మణే నమః నమః ప్రణపాద్య తత్సం బ్రహ్మార్పణమత్తో ధర్మం శ్రీ శ్రీనివాసార్పితమత్తో ఫలాన్ని అనుగ్రహించేటువంటి ఆ పురుషోత్తమునికి ఫల సమర్పణ చేశారు. స్వర్గాపవర్గరూపాయ యజ్ఞేశాయ నమో నమః అని స్వర్గాన్ని అపవర్గం మోక్షాన్ని ప్రసాదించేటువంటి ఆ పరమపురుషుడికే సర్వసమర్పణ చేసి అనంతరం కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాన్ పాండ్యే విశ్వంభరాన్ గోదాం వందే శ్రీరంగనాయకీమణి ఆ గోదా పిరాట్టి యొక్క స్వప్న వృత్తాంత విశేషం నాట్యార్ తిరుమలిలో చెప్పబడినటువంటి ఆ అఖండమైన అద్వయమైన అచింత్యమైన అప్రాకృతమైన దివ్య ప్రేమ స్వరూపాన్ని అమ్మ ఎలా వ్యక్తం చేసింది ఆ స్వప్న వృత్తాంతాన్ని మనకు ఆ కదలీఫల పరివర్తన స్థితి సన్నివేశం ద్వారా మనం చక్కగా వీక్షించాం. ప్రేమ భక్తి యొక్క పరిపక్వ స్థితిని మనం గమనించవచ్చు. ఇప్పుడు స్వామివారు తాను ధరించిన నవకోమల పుష్పమాలికను అమ్మవార్లకు సమర్పించే అపూర్వమైన సన్నివేశం మాలా పరివర్తనం. ఆ మాలా పరివర్తనం ద్వారా స్వామివారు నూతనమైన వరుడుగా అనంత కళ్యాణ గుణ సంపన్నుడిగా ఆ అమ్మలకు మాలా సమర్పణ చేస్తూ ఉన్నారు. వనమాల ధారి అయినటువంటి వెంకట విభుడు వనమాలి గదీశాంగి శంఖీ చక్రీ చ నందకి శ్రీమన్నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు. ఆ వనమాలాధారి అయినటువంటి స్వామి యొక్క దివ్య శరీరాన్ని స్పృశించినటువంటి సౌజన్య సౌభాగ్య సౌమాంగల్య సిద్ధిని కలిగించేటువంటి కోమలమైన శ్యామలమైన స్వరూప వైభవాన్ని స్మృతికి తెచ్చేటువంటి ఆ సౌరభాలని వెదజల్లే ఆ పుష్పమాలికను ధరిస్తూ అమ్మ సంతోషంతో పరవశించిపోయి ఆ శ్రీమాత అయ్యవారికే అర్పిస్తే మరలా భూమాత కూడా తాను ధరించి స్వామి వరాహావతారం ధరించినప్పుడు ఆయన ద్వారా స్వామి యొక్క దివ్య జ్ఞాన సంపన్నతని పొందాలంటే ఈ కలియుగంలో నామస్మరణము మాలా సమర్పణం పుష్పమాల కైంకర్యం కూడా శ్రేష్టమని చెప్పడం జరుగుతుంది. అదిగో సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన పరమ భాగవతోత్తములు స్వామి చెంత నిలబడి స్వామిని దర్శిస్తూ అమ్మలిద్దరూ అయ్యవారు చెంత చేరిన శుభవేళ
ఆబాల గోపాలను 2 చేతులు శిరస్సున ఉంచి అమ్మని అయ్యవారిని వేడుకుంటూ గోవిందా అని అంటూ ఉంటే ఇప్పుడు అక్షతారోపణని నిర్వహిస్తున్నారు. కళ్యాణం భవతం కరోతు భగవాన్ అర్చావతారోత్సవే. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి